నమస్తే. హాయ్. జై శ్రీరామ్. మీ రైతు బిడ్డ, ముద్దు బిడ్డ, సోదరులు, మిత్రులందరికీ కూడాక ఈరోజు నా హృదయపూర్వక నమస్కారములు. అలాగే చూడండి గోదావరి. చింతిర్యాల గోదావరి దగ్గర జామాయిల తోట దగ్గరకొచ్చినాం. జామాయిలు దగ్గరికి వచ్చేసాం. అయితే ఈరోజు గొప్ప విషయం ఏంటంటే చూస్తున్నారుగా వంట. సహజ సిద్ధమైన వంట. మన వాళ్ళే జామాయిలు కొడుతున్నారు. అన్నయ్య వాళ్ళు, సోదరీమణులు చేస్తున్నారు. వాళ్ళ యొక్క జీవన విధానం. అలాగే మన భారతీయ సాంప్రదాయంలో పూర్వం 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 ఎలా చేసేవాళ్ళు తెలుసా? ఇంకో ఇది కనపడుతుందిగా, చల్ల సిరిగేది కవ్వం వాళ్ళు చేశారనమాట. న్యాచురల్గా అంటే పూర్వం నుంచి కూడా మన యొక్క ఆచార సాంప్రదాయాల్లో మన యొక్క జీవన విధానంలో ఎటువంటి ఆ, పద్ధతుల్లో తయారు చేసేవాళ్ళు. మనం వంటలు వండుకోవడానికి గంటెలు కానీ కవ్వాలు కానీ ఇట్లాంటివి చూడండి మన వాళ్ళు చేశారు. ఇది కవ్వం చిలుక్కోవాలన్నమాట. పప్పుసారు కానీ చల్ల కానీ పెరుగు కానీ చిలుక్కోవడానికి చేశారు. ఇంకో ఇప్పుడే వంట చేస్తున్నారు. కట్టెల పొయ్యి పెట్టినాం. కట్టెల పొయ్యి పెట్టి ఏంటి అంటే మిరపకాయలు కనపడుతున్నాయా మిరపకాయలు. ఇది 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 ఇప్పుడుది కాదు. ఈ గంట రాతిండిది. ఎప్పుడుది? చాలా సంవత్సరాల క్రితం అనమాట. ఇది రాతిండి గంట చూస్తుండండి. అలాగే పచ్చిమిరకాయలు, కారం, ఉప్పులు ఇక న్యాచురల్గా మనం ఎట్లా అయితే ఇంట్లో వంట చేసుకుంటాం అట్లా ఇక విభిన్నమైన పద్ధతుల్లో అనమాట. చూడండి ఇక పొయ్యి, కట్టెల పొయ్యి, కారం పొయ్యి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఏమీ లేని పరిస్థితుల్లో కూడా మన భారతీయ సాంప్రదాయంలో పూర్వం ఎలా తయారు చేశారంటే చూశారు కదా. ఒక కవ్వం చిలకటానికి 4 కర్ర ముక్కలతోటి చేశారు. అలాగే చట్లు, గిన్నెలు అలాంటివి కూడా తయారు చేశారు. ఇంకొక విషయం తెలుసా మీకు? ప్రతి దాన్ని కూడా భారతీయులే కనిపెట్టారు. కాబట్టి మన భారతీయ సనాతన ధర్మాన్ని, మన భారతీయ ఆచార వ్యవహారాలని అన్నిటినీ మనం గౌరవించుకొని కాపాడుకొని ఆ పూర్వమైన విలువైన వస్తువులను కూడా మనం కాపాడుకొని మన ముందు తరాలకి చెప్పాలి. అట్లనే చూడండి మీకు మంచి గోదావరి నది చూపిస్తాయి. ఇప్పుడు గోదావరి నది ఇక్కడ ఎక్కడికి వచ్చామంటే చింతిర్యాల గోదావరి ఒడ్డుకు వచ్చినాం. జామాయిల తోట దగ్గరికి వచ్చి అసలు ఎట్లా ఏ రకమైన వ్యవసాయాలు చేస్తున్నారని చూడడానికి వచ్చినాం. గోదావరి నది, ఇదిగో జామాయిల తోట. ఇక్కడ వీళ్ళు ఉన్నారు మనకు తెలిసిన వాళ్ళు, మిత్రులు. వాళ్ళ యొక్క పురాణ పద్ధతులు చేసే వంటను కూడా చూస్తున్నాం. అలాగే మనం కూడా మన ఇంట్లో ఉండే పాత వస్తువులు, మన తాత తండ్రులు ముత్తాతలు చేసిన వస్తువులు ఉంటాయి కదా. అరిసెల గంటలు కానీ, పప్పు గుత్తులు కానీ, చల్ల కవ్వాలు కానీ. ఇంతకుముందు కుండలో చల్లబోసుకొని పెరిగేసి దాన్ని ఏమంటారంటే ఒక గొంజేసి దానికి 2 తాళ్ళు వేసి, నేను కూడా చిన్నప్పుడు మా తాతయ్య వాళ్ళ ఇంటి లాగా కవ్వం అది. అట్లాంటివన్నీ ఇప్పుడు మన ఊర్లలో ఉండే కనుమరుగైపోతున్నాయి. ఇప్పుడు ఎలక్ట్రానిక్ వస్తున్నాయి, ప్లాస్టిక్ వస్తున్నాయి. కాబట్టి పూర్వం మన ఇళ్ళల్లో ఉన్నాయి ఒక పనిముట్లు కానీ, మన వంట చేసుకునే సామాన్లు కానీ, తిరగల్లో రోళ్ళు కానీ, వీటన్నిటిని కూడా మనం జాగ్రత్త చేసుకుంటే మన నెక్స్ట్ తరానికి మనం చూపించగలం, చెప్పగలం. విభిన్నమైన పద్ధతుల్లో ఉన్నాయి ఇప్పుడు అన్నీ. కాబట్టి న్యాచురల్ సహజ సిద్ధమైన అన్నిటిని కూడా మనం వాడుకోవాలి, కాపాడుకోవాలి. మంచి ఆహారాన్ని స్వీకరించండి. అలాగే సాత్విక ఆహారం, కూరగాయల భోజనాలు ఎక్కువ చేయండి. ఇట్లు ఇప్పుడేదో కొత్తగా అంటున్నారు కదా. నేను కూడా విలేజ్ ట్రావెలర్, రైతు బిడ్డ అండ్ విలేజ్ ట్రావెలర్ తిరుగుతున్నా. ఎక్కడెక్కడ ఎటువంటి వ్యవసాయాలు చేస్తున్నారో కూడా చూస్తున్నాను. దాన్ని బట్టి మనం కూడా కొత్త వ్యవసాయం, కొత్త కొత్త పద్ధతులు కూడా తెలుసుకోవడానికి నా ప్రయత్నం. మీరందరూ కూడా ఆదరిస్తున్నారు కాబట్టి జై శ్రీరామ్. మీ రైతు బిడ్డ, ముద్దు బిడ్డ.